జేఈ కోసం 12 అవర్స్ స్టడీ చేస్తున్నావా? అండ్ నీ మైండ్ ఫుల్ స్ట్రక్లో ఉందా? నువ్వు ఫుల్ టైర్డ్గా ఉన్నావా? అండ్ నువ్వు లేజీ అయితే కాదు, అండ్ నువ్వు వీక్ కూడా కాదు, నువ్వు జస్ట్ బర్న్అవుట్ అయ్యి ఉన్నావు అంతే. సో ఈ వీడియోలో జేఈ బర్న్అవుట్ ఎలా అవాయిడ్ చేయాలి అండ్ ఏం చేస్తే నేను జేఈ అచీవ్ చేయగలను అనేది వీడియోలో జేఈ బర్న్అవుట్ ఎలా అవాయిడ్ చేయాలో క్లియర్గా చెప్తా, లాస్ట్ వరకు చూడు. జేఈ బర్న్అవుట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, సో బర్న్అవుట్ అంటే చాలా స్టడీ చేస్తున్నప్పుడు కూడా రిజల్ట్స్ రాకపోవడం, అండ్ రెస్ట్ తీసుకోకుండా గ్లైడ్ ఫీల్ అవ్వడం, బుక్ ఓపెన్ చేయగానే టెన్షన్ ఫీల్ అవ్వడం, మోటివ్ కంప్లీట్గా పోవడం. సో ఆల్మోస్ట్ 90% ఆఫ్ స్టూడెంట్స్ జేఈ ఆస్పిరెంట్స్ ఇదే మిస్టేక్ ఫేస్ చేస్తారు. జేఈ బర్న్అవుట్కి మెయిన్ రీజన్ ఏంటి? సో లాంగ్ అవర్స్ స్టడీ అంటే ర్యాంక్ గ్యారంటీ కాదు, ఇది నేను గ్యారంటీగా చెప్తున్నాను. మీరు ఎంత చదివే, సో నేను 12 అవర్స్ చదివాను, నాకు ర్యాంక్ కంపల్సరీ వస్తుంది కదా అని ఈ ఫార్ములా మట్టికి మీరు మైండ్లో పెట్టుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 6 అవర్స్ 7 అవర్స్ స్టడీస్ ఎనఫ్ ఫర్ అచీవింగ్ గుడ్ ర్యాంక్ విత్ ఫోకస్. అండ్ మీరు ఫోకస్ చేస్తేనే మీకు మంచి ర్యాంక్ అనేది వస్తుంది. మీరు 12 అవర్స్ చదివేసుకున్నాను మంచి ర్యాంక్ అయినా వచ్చేది. ఓకే, మిస్టేక్ నెంబర్ 2, సో బ్రేక్స్ లేకుండా స్టడీ చేయడం. లైఫ్లో బుక్స్ మాత్రమే కాదు, బ్రెయిన్ కూడా రెబల్ అవుతుంది. మిస్టేక్ నెంబర్ 3, ఇన్స్టాగ్రామ్స్ ర్యాంక్స్ నాట్ ఈక్వల్ టు రియల్ సక్సెస్. సో మీరు కంపారిజన్ చేసుకుంటున్నారన్నమాట టాపర్స్తో కంపారిజన్ చేసుకున్నప్పుడు మీరు ఫీల్ అవుతారు, మీ కాన్ఫిడెన్స్ అది అక్కడే కిల్ చేస్తుంది. జేఈ బర్న్అవుట్ అవాయిడ్ చేయడానికి కొన్ని ట్రిప్స్ అయితే చెప్తాను, ఇవి అయితే ఫాలో చేయండి మీరు ఖచ్చితంగా. అండ్ 50 మినిట్స్ స్టడీ చేసినప్పుడు మీరు 10 మినిట్స్ ఆఫ్ బ్రేక్ ఖచ్చితంగా తీసుకోవాలి. బ్రేక్లో వాక్ చేయి, అలాగే స్ట్రెచ్ చేయి, కొంచెం వాటర్ అయితే తాగు, అండ్ రీల్స్, షార్ట్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కొద్దిసేపు పక్కనైతే పెట్టు. అండ్ యూట్యూబ్లో మంచి విషయాలు చూడు, లైక్ వీడియోస్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ మట్టుకే మీరు యూస్ చేసుకోండి యూట్యూబ్ని కూడా. స్మాల్ డైలీ టార్గెట్స్, అండ్ ఎలా అంటే టుడే ఫుల్ ఫిజిక్స్ అయితే కంప్లీట్ చేయాలి అని అనుకోండి, అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ కెన్ టేక్ 20 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి అనే ఒక టార్గెట్ అయితే మీరు డిసైడ్ చేసుకోవాలి. అండ్ స్మాల్ విన్స్ ఈక్వల్ టు బిగ్ అచీవ్మెంట్స్ అనమాట. మీరు ఎప్పుడైతే చిన్న చిన్న టార్గెట్స్ అనేది పెట్టుకుంటారో మీకు ఉండి కొలది అలవాటు అవుతుంది. డైలీ బాడీ మూమెంటం, అండ్ డైలీ 15 to 20 మినిట్స్ వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ మీరు ఖచ్చితంగా చేయాలి. మైండ్ అనేది రిఫ్రెష్గా ఉంటుందన్నమాట, అండ్ స్ట్రెస్ తగ్గుతుంది, మెమొరీ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ ఫోకస్ ఇంక్రీజ్ కూడా మీకు యూజ్ అవుతుంది. అండ్ బ్రెయిన్కి ఆక్సిజన్ అనేది కావాలి. నెక్స్ట్ స్లీప్ అనేది వేస్ట్ ఆఫ్ టైం అయితే కాదు, అండ్ 7 అవర్స్ స్లీప్ ఉంటేనే మీరు మిస్టేక్స్ తక్కువగా చేస్తారు, అండ్ పర్ఫార్మెన్స్ మీకు చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా 7 అవర్స్ స్లీప్ చేయాల్సిందే. వీక్లీ రెస్ట్ డే, వీక్లో 1 డే లైట్ రివిజన్, రిలాక్స్ అయ్యే కంటెంట్, ఫ్రెండ్స్తో మాట్లాడడం, లాస్ట్ వీక్లో మిస్టేక్స్ అన్నీ అనలైజ్ చేయడం. ఈ రీసెట్ బర్న్అవుట్ని అవాయిడ్ చేస్తుంది. మీరు ఖచ్చితంగా మీ మైండ్ సెట్ అనేది మార్చుకోవాలి. మీరు ఎప్పుడైతే మార్చుకుంటారో అప్పుడే మీకు సక్సెస్ అవడానికి ఛాన్సెస్ అనేది ఇంప్రూవ్ అవుతాయన్నమాట. రిమెంబర్, జేఈ ఇంపార్టెంటే, కానీ నువ్వు జేఈ కన్నా నువ్వే ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకో. ఒక ఎగ్జామ్ మీ వాల్యూని డిసైడ్ చేయలేదు, అది గుర్తుపెట్టుకోండి. కన్సిస్టెన్సీ ఆల్వేస్ బీట్స్ ఇంటెన్సిటీ. ఫైనల్ మోటివేషన్, మీకు టైట్గా ఉంటే క్వైట్ రెస్ట్ తీసుకోండి, రీసెట్ చేయండి, అండ్ మళ్ళీ మొదలు పెట్టండి, రీస్టార్ట్ చేయండి. ఈ ఫేజ్ టెంపరీ, నువ్వు మట్టికి స్ట్రాంగ్. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో స్ట్రాంగ్ ఆస్పిరెంట్ అని కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో యూజ్ అవుతే ఖచ్చితంగా మన ఛానల్ మట్టికి సపోర్ట్ చేయండి.